పూరా లోకల్. ఇక్కడ ధూల్పేటలో మరికొంతమంది యువకులు ఉత్సాహంతో వచ్చారు ఇక్కడ గణేష్ మూర్తిని కొనుక్కోవడానికి. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి గణేష్ని పెడుతున్నారు, ఇలాంటి విషయాలు మన వినాయక చవితికి సంబంధించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరు? నా పేరు భరత్ అన్న. భరత్. మీ పేరు? అరవింద్. శివశంకర్. తరుణ్. అరవింద్. ఏ ఏరియా నుంచి వచ్చారు మీరు? మేము శంషాబాద్కి వచ్చినాం అన్న. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు? ఆ శంషాబాద్లో ఏ ఏరియా మీరు గణేషుడి కాలనీ పేరు? మా శంషాబాద్ దగ్గర చిన్న విలేజ్ అన్న మాది, గూడూరు అని, మక్తగూడ అని. మేమందరం అమరావతి కాలనీ అని. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు గణేష్ని మీరు? నియర్లీ ఒక 5-7 years నుంచి పెడుతున్నాం అన్న మేము. ఓకే. అంటే మీకు గణేష్ని పెట్టాలనేది ఎలా వచ్చింది మీకు అది ఇన్స్పిరేషన్? అది అంటే మేము స్టార్టింగ్లో అన్న వాళ్ళ యూత్లో ఉంటుంటాం మన. అయితే వాళ్ళు ఇన్స్పైర్గా తీసుకొని మేము కూడా తప్పగా యూత్కి రెడీ అయ్యి మేము ఇట్లా 7 years నుంచి పెడుతున్నాం అన్న గణేష్ని. ఓకే. అప్పుడు 7 years నుంచి కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఇక్కడికే ధూల్పేటకే వస్తున్నారా? అంటే 3 years నుంచి ఇక్కడ వస్తున్నాం అన్న. అంతకుముందు షాద్ నగర్ అక్కడ నియర్ బై ఉండేవి, అది లోకల్ ఉంటుంది. ఓకే. అంటే షాద్ నగర్కి ధూల్పేటకి ఏంటి తేడా? షాద్ నగర్ అంటే కొంచెం ప్రైజెస్ ఇక్కడ కొంచెం ప్రైజెస్ రీజనబుల్ ఉంటాయి అంటే. ఎస్ సార్. అంటే షాద్ నగర్ లెక్క ఉంటాయా? చాలా ఉంటాయి అన్న రేట్లు. అంటే షాద్ నగర్ కూడా ఇక్కడ నుంచే అక్కడికి తెస్తారనుకుంటురా? మేబీ విగ్రహాలు కూడా ఇక్కడ మంచిగా ఉంటాయి అన్న, అందుకని ఇక్కడ వస్తుంది. ఇక్కడ విగ్రహాలు బాగుంటాయని ఇక్కడికి వస్తారు. ఓకే. మరి ఎన్ని రోజులు పెడతారు? 11 రోజులా ఎట్లా? మరి 9 రోజులు 7 రోజులు అని ఉంటుంది కదా మన వినాయక చవితి. మేము 11 days పెడతామన్న. 10th day రోజు అన్నదానం చేసి లడ్డూది మన చేసేసి వేలం పెట్టేసి 11th day లేపుతామన్న. లడ్డు వేలం పాట ఎంత పోతుంది మీ దగ్గర? లాస్ట్ టైం అయితే 70,000. ఓకే. ఈసారి ఎక్స్పెక్టేషన్కి ఎక్కువ పెట్టుకుంటున్నాం. మనకు ప్రోగ్రామ్స్ ఇట్లా గణేష్ అంటే మండపం దగ్గర ప్రోగ్రామ్స్ ఇట్లా చేస్తారా? చేస్తాం. లేడీస్ కోసం స్పెషల్గా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తామన్నా ఒక 2 days ముందు. ఆ తర్వాత నుంచి ఊటీ ప్రోగ్రామ్ ఉంటే ఏమన్నా చేసుకుంటామన్నా. ఓకే. డాన్స్ ఇట్లా అన్నీ ఉంటాయా? డాన్సెస్ కంపల్సరీ అన్న. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఏమన్నా అనౌన్స్ చేస్తారా? అట్లా ఏమన్నా ఉన్నాయా? అంటే ముగ్గుల పోటీ పెట్టినాం, అక్కడ ప్రైజెస్ ఇచ్చినుండే. ముగ్గుల పోటీ పెట్టినాం, ప్రైజెస్ ఇచ్చి. సో ఇలాంటి కార్యక్రమాలు అంటే మీరు ఎప్పుడు బాగా ఆనందం వెతుకుంటారు వినాయక చవితిలో? అంటే పర్టికులర్లీ మొదటి రోజు నుంచి 11 రోజులలో ఏ రోజు బాగా ఆనందంగా అనిపిస్తుంది మీకు? అంటే మాకు అన్నదానం చేసేటప్పుడు ఎక్కువ మంచి అనిపిస్తుంది అన్న. అంటే చిన్న యూత్ అయినా సరే అందరిని పిలిచి రెస్పాన్సిబిలిటీగా బాగానే వేసుకుంటాం అన్న. ప్రతి ఒక్కరు వస్తారు కదా అన్నదానం? చాలా మంది వస్తున్నారు, విఐప్స్ కూడా చాలా మంది వస్తారు. అంటే మా ఊరు సర్పంచ్ కానీ గ్రాండ్గా వస్తుంది కొంచెం. అంటే మనకు అప్పుడు అన్నదానం అప్పుడు కులము మతం జాతి తేడా లేకుండా అట్లా ఏముండదు అన్న. ఆల్ ఆర్ ఈక్వల్ అన్న. అందరు ఈక్వల్. అందరూ వస్తారు. ఆ రోజు అన్నదానం రోజు మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అన్న. 9 days టోటల్ 11 days ఎంజాయ్ చేస్తాం, కాకపోతే ఆ రోజు ఇక ఎక్కువ ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. సో ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు వినాయక చవితి అప్పుడు ముఖ్యంగా ఒకరు ముందుండి నడిపిస్తారు కదా, గ్రూప్లో ఒక మెంబర్ ముందుంది. మరి మీ గ్రూప్లో ఎవరు ఆ ముందు? మీరేనా? మీరు అంటే మీరు రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకొని నడిపిస్తారు? నేను తీసుకుంటాను. ఓకే. అంటే ఎందుకు అలా ఒక ముందుండి తీసుకోవాలి అని అనిపిస్తే ఎట్లా ఆ ఫీల్ ఏంటి? అది ఆ దాంట్లో ఉన్న వెతుకునే ఆనందం ఏంటి అది? అంటే ఫీల్ అంటే ఏం లేదన్న, ముందుండి నడిపిస్తే కొంచెం నాకు కూడా ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ బిల్డ్ అవుతాయి కదా. అంటే మా దాంట్లో ఎవరు ఉండనన్నారు, నన్ను ముందుకు నడిపించారు, నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను తీసుకుంటున్నాను. అంటే చిన్నప్పటి నుంచి ఏదానికైనా స్పోర్ట్స్లో అయినా సరే దాని క్యాప్టెన్ ఈయనే. సో అట్లా వినాయక చవితిని కూడా ఈయన లీడర్షిప్ బాగా. మరి ఈసారి మీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? అంటే వినాయకుని కొనడానికి ఒక 15 to 20 అనుకుంటున్నాం అన్న. లాస్ట్ ఇయర్ ఎంత ఉండే మీ బడ్జెట్? లాస్ట్ ఇయర్ 14. సో ఈసారి బడ్జెట్ పెరిగింది మీది. అంటే బడ్జెట్ పెరగడానికి కారణం ఏంటి? అంటే మీరు ఎవరైనా జాబ్స్ చేస్తున్నారా లేకపోతే? ప్రజెంట్ అయితే చదువుకుంటున్నాం. ఇప్పుడు అందరు చదువుకునే వాళ్ళే. గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నాం యాక్చువల్లీ ఇప్పుడు జాబ్స్ కా. ఓకే. అంటే ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరు ప్రిపేర్ అవుతారు? ఓకే. ఎవరి దాకా మీరు మాట్లాడుకుంటుంటే విన్నా. అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎంచుకున్నారు మరి? అంటే అందరికి సెక్యూరిటీ ఇవ్వడం మన బాధ్యత కన్నా. ఇంకా అందులో మన పాపులేషన్ ఎక్కువ హైదరాబాద్లో. ఇక అట్లా మేము చూస్ చేసుకున్నాం. ఒకటి మా సైడ్ కూడా మేము ఫస్ట్ అన్న ఇట్లా బ్రదర్స్ కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో అట్లా ఇన్స్పైర్ అయిపోయింది జాబ్లో. వాళ్ళ ఇన్స్పిరేషన్ బట్టి ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతున్నాం. సో ఇప్పుడైతే మరి ఇప్పుడు ఎన్ని ఇక్కడ వచ్చిరు ధూల్పేటకి? ఎన్ని షాపులు తిరిగిరు మీరు ఇక్కడ? చాలా తిరిగినాం అన్న. అక్కడ నుంచి మొత్తం తిరుగుకుంటూ వచ్చినాం. అంతా విగ్రహాలు బాగానే ఉన్నాయి, ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. సో చూసినాం, ఒక 4-5 సెలెక్ట్ చేసుకున్నాము. ఇక మొత్తం తిరుగుతాం. అంటే ఎలాంటి టైప్ గణేశుడు తీసుకోవాలనుకుంటున్నారు మీరు? మాకు బుజ్జగణపై అన్న, ప్రతిసారి బుజ్జగణపని అదే కంటిన్యూ చేస్తున్నాం మేము. ఇక స్పెషల్గా ఇట్లా స్టాండింగ్ది ఇక స్పెషలైజేషన్స్ వస్తాయి కానీ సైడ్లకి, అట్లా బుజ్జగణపై అదైతే కంఫర్ట్గా ఉంటుంది. డెకరేషన్ ఎలా చేసుకుంటారు? మేమే అంటే నార్మల్గా ఉంటుంది అన్న. క్లాత్స్
క్లాత్స్ని బట్టి క్లాత్స్ మంచిగా డిజైన్ చేస్తాం అంతే. థ్యాంక్ యూ బ్రదర్స్. మరికొంతమంది యువకులతో మనం ప్రస్తుతం ధూల్పేటలో ఉన్నాము. గణేష్ని కొనడానికి, గణేష్ మూర్తిని కొనడానికి వాళ్ళు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాయచూరు నుంచి అన్న, కర్ణాటక. కర్ణాటక నుంచి వచ్చారు ధూల్పేటకి. కర్ణాటక నుంచి వచ్చాం. ఓకే, అంటే ఎప్పుడు ఇక్కడికి వస్తారా అక్కడి నుంచి, లేకపోతే ఈసారి ఫస్ట్ టైం? ఎప్పుడు ఇక్కడికి వస్తాం. అంటే ఎన్ని కిలోమీటర్లు మీరు ప్రయాణం చేశారు? 250 కిలోమీటర్స్ ఉంటుంది. 250 కిలోమీటర్స్. అంటే ఇవాళ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారా లేకపోతే కొనుక్కొని వెళ్ళిపోవడానికి? కొనుక్కొని వెళ్ళిపోవడానికి వచ్చినాం. ఓకే, అవును. అంటే ఎన్ని ఫీట్ల గణేష్ని కొనుక్కుంటారు? ఒక 10 to 12 ఫీట్. ఎట్లా అనిపిస్తుంది మీకు ధూల్పేటలో? రేట్స్ రీజనబుల్ ఉంటాయా? ఉన్నాయి. ఈసారి కొంచెం ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. ఓకే, అంటే పోయినసారి తక్కువ ఉండే అంటారు? తక్కువ ఉన్నాయి కొంచెం ప్రీవియస్లీ. ఇప్పుడు కొంచెం ఎక్కువ. మీకు ఈ ఎన్ని రోజులు పెడతారు గణేష్ని మూర్తిని తీసుకెళ్ళాక? 7 దినాలు పెడతాం. 7 days. 7 days పెడతాం. మొత్తం ఇప్పుడు ఈ 7 days లో మీకు ఏ రోజు బాగా అనిపిస్తుంది? అన్నదాన కార్యక్రమాలు చేస్తారా? అన్నం కారం చేస్తాం. ఫస్ట్ దినం లేకుంటే లాస్ట్ దినం చేస్తాం. అన్నదానము అంతా ఫంక్షన్లు ఉంటాయి, పిల్లలకి ఆడిపిస్తాము. అంత ఓన్లా ఏమి కౌన్సిలర్ అంతా బాగా చేస్తాం అంతా. ఓకే, మీ బడ్జెట్ ఎంత? బడ్జెట్ ఇప్పుడు గణేష్ ఇది అంటే 15,000 20,000 వరకు. ఓకే, పోయినసారి ఎంత ఉండే మీ బడ్జెట్? మా బడ్జెట్ 10 సేమ్ అత్తే ఉండే. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు? ఎక్కడ రాయచోటిలో ఏ ఏరియాలో పెడుతున్నారు? రాయచూరు. రాయచూర్లో ఏ ఏరియాలో పెడుతున్నారు? ఎరియర్ లేఅవుట్ రాయచూర్లో. ఓకే, అదే అంటే కాలనీలో పెడుతున్నారు. ఆడ కాలనీలో పెడతాం. ఎన్ని ఇయర్స్ నుంచి? 12 సంవత్సరాలు. అంటే మీకంటే పెద్దలు వాళ్ళ నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? ఇప్పుడు మామంటే 2 ఏండ్లే అంతే. మామంటే 2 ఏండ్లే అంతే. మీరు పెట్టబట్టి 2 years అవుతుంది. 2 years. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు ఈ 2 years నుంచి? బాగా అనిపిస్తుంది. ఓకే, సో 12 feet గణేష్ని కొంటున్నారు. అవునన్న. ఏ వెహికల్లో తీసుకెళ్తారు మరి? ఐచర్లో. 3 గంటలకు ఇంకొకటి వస్తుండ్రు. 2 గణేషెస్ వస్తాయి, మేము ఒకటి. ఏ టైంకి స్టార్ట్ అయ్యారు మీరు అక్కడి నుంచి? నైట్ 12:30కి స్టార్ట్ అయినాం. మార్నింగ్ 6కి వచ్చినాం ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఏ టైంకి స్టార్ట్ అవుతారు? నైట్ స్టార్ట్ అవుతాం 7-8 o'clock. మరి వర్షాలు బాగున్నాయి, చూసి జాగ్రత్తగా వెళ్ళండి. అన్న థ్యాంక్స్. ఓకేనా? అన్న మంచి గణేష్ని కొనుక్కోండి, బాగా ఎంజాయ్ చేయండి, థ్యాంక్స్. ఓకే, సక్సెसफुल గా జరుపుకోండి. థ్యాంక్స్. थैंक यू. कितने साल से रह रहा है इधर? इधर हम बचपन से इधर ही रह रहे। बचपन से? हाँ, क्या काम करते तुम्हारा माँ बाप? हमारे मम्मी पापा जो है गणेशों का काम करते। ओके, अभी इस बार सेल कैसा है? सेल तो अच्छा नहीं है। क्यों? अब गणेश इधर बोल के नहीं, बहुत जगह बन रहे, कुटपल्ली काटली वहाँ बन रहे, इसलिए यहाँ सेल कम हो गया। और मार्केट मार खा जा रहे, पूरे बच जा रहे। मार्केटिंग नहीं चल रहा अच्छा, और गणेशा बिक रहे भी नहीं ज्यादा। क्यों नहीं बिक रहा है? मतलब रोड उतना अच्छा नहीं है? रोड अच्छा बोल के नहीं है। अब क्या है मालूम, गणेशा हर एक जगह बना ले रहे अब इन लोगों को जलपल्ली और क्या कौन सा एरिया? काटेदान हाईटेक सिटी काम ही बन रहे गणेशा, तो अपने का मार्केट कम हो गया अपना पूरा। लेकिन इधर धूलपेट में अच्छे कलाकार रहते हैं ना, अच्छा से बनाते हैं ना? ये अपना सुंदर कलाकार गणेश कलाकार का तो कैसा गया गणेश। फिर मतलब सेल्स क्यों नहीं हो रहा? मतलब रेट ज्यादा लगाया? हाँ, रेट ज्यादा लगाए बोल के नहीं जी। अब क्या मालूम, गणेश बोलो तो इसको लेना पड़ रहा है गणेश। अब कई को बोलो नहीं, कम में भी देना पड़ता है गणेश चीज को, नहीं दिए तो इसका मार्केटिंग कम हुआ था ना, गणेश नहीं बिकता। और वहाँ ऊपर देखो गणेशा कैसे रह गए, 1 साल के पूरे गणेशा पूरे बिक गए। और वो मसला है बोल के अब क्या बोल रहे हैं, गणेश कितने में वो रेट में दे देना पड़ता है गणेश इसको, नहीं दिए तो इसकी मार्केटिंग चली आती है पूरी। गवर्नमेंट को क्या बोलना चाहते हैं आप? गवर्नमेंट को कुछ नहीं, क्या बोलना चाह रहे, पब्लिक को जरा हेल्प करो कुछ तो। रोड का रोड अच्छा बनाओ, तकलीफ नहीं होना हाँ, और वहाँ बाथरूम बनाओ बोल रहा था मैं। पब्लिक अब बॉयज लोगों के लिए जो मतलब खरीदने के लिए इधर आता है उसके लिए बाथरूम भी बनाओ इधर बोल के बोल रहा है। कई को बोलो गर्ल्स लेडीज बोलो तो नहीं कर सकते, बॉयज बोलो तो जेंट्स किधर भी जाके कर सकते हैं। वहाँ क्या 5-6 डब्बे डाल दिए तो क्या लेडीज जाके कर सकते हैं। ज्यादा लेडीज भी आता है इधर खरीदने के लिए? हाँ, लेडीज भी आते हैं, कहाँ से क्या आते हैं, पूरा कर्नाटक से आते हैं, तो अब आंध्र प्रदेश से भी आता है? हाँ आते हैं, सब जगह से आते हैं। अब लेडीज काम भी नहीं कर सकती, जेंट्स काम भी जाके करता पहाड़ पे, वो प्रॉब्लम है अब। तब अब धूलपेट में? हाँ, धूलपेड़ में अब बनाए तो बहुत अच्छा है बोल रहा था मैं तो गवर्नमेंट को। हाँ, और क्या बोलना चाहते हैं गणेशों का बारे में? कुछ भी नहीं। कितने फीट से लेके कितने फीट तक रहते हैं यहाँ पे गणेश मूर्तियाँ? अब यहाँ फिट बोलो तो नहीं, अब तुमको ऑर्डर दिए ना कितने फीट बोलो तो इतने फीट तक बनाते हैं। हाँ, मतलब करंट वायर है ना ऊपर? हाँ, वो ऊपर उठा लेते, कैसे लेके जाते? ऊपर उठा लेते। अब तुम्हारी मर्जी, तुम कौन सा फीट बोलो तो वो फीट तक बनाते हम लोग।